గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగదెంపులు చేసుకున్న అమెరికా, WHO ప్రక్షాళన అవసరమన్న ట్రంప్. దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం. విద్యా సంస్థల పునః ప్రారంభంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయన్న సీఎం కేసీఆర్. వర్షాకాలం రాకముందే పంటలను కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచన. విరసం నేత వరవరరావును తక్షణమే బెయిల్ లేదా ఫెరోల్పై విడుదల చేయాలన్న కుటుంబ సభ్యులు. ఎన్ఐఏ కక్షపూరిత ధోరణిని విడనాడేలా కేంద్ర హోంశాఖ ఆదేశించాలని డిమాండ్. బోడుప్పల్లో కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి అంగులోత్ బేబీ చికిత్స పొందుతూ మృతి. చిన్నారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామన్న బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి. డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ కు కేంద్ర బిందువైన చైనా పైన కొత్త ఆంక్షలు విధించారు. హాంకాంగ్ కు ఇచ్చిన ప్రత్యేక గౌరవాన్ని ఉపసంహరించుకున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో WHO పూర్తిగా విఫలమైందన్నారు. ఆ సంస్థ చైనాను వెనకేసుకొస్తోందని, కరోనా వైరస్ పై పూర్తి స్థాయి దర్యాప్తునకు పూర్తి వివరాలు ఇవ్వాలని ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు. అలాంటప్పుడు మేము నిధులిచ్చి ఏం లాభం? అందుకే ఆ సంస్థతో తెగదెంపులు చేసుకుంటున్నాం. WHOకు ఎన్నో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది అన్నారు. దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే లాక్డౌన్ 5.0లో కొన్ని సడలింపులు ఇచ్చింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు అనుమతినిచ్చింది కేంద్రం. వాటితో పాటు జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్ కూడా అనుమతి జారీ చేసింది. కర్ఫ్యూ సమయం మరింత సడలించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సమయాన్ని విధించింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాన్ని ఇచ్చింది. కేంద్రం మాత్రం విద్యా సంస్థల పునః ప్రారంభంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మెట్రో రైలు సేవలకు, అంతర్జాతీయ విమాన సేవలకు ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కేంద్రం. సినిమా హాల్స్, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లకు అనుమతులు లేవని స్పష్టం చేసింది కేంద్రం. రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తొలుత మే 31 వరకు ఈ కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో గడువును మరికొంతకాలం పొడిగించారు. వర్షాకాలం రాకముందే పంటలను కేంద్రాలకు తీసుకురావాలని అధికారులకు రైతులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించింది. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని FBI ప్రకటించింది. మహారాష్ట్రలో జైలు తీవ్రత అస్వస్థతకు గురైన విరసం నేత వరవరరావును తక్షణమే బెయిల్ లేదా ఫెరోల్పై విడుదల చేయాలని ఆయన భార్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని ఆయన సతీమణి హేమలత కోరారు. అబద్ధపు ఆరోపణలు చేసి విచారణ లేకుండా 18 నెలలుగా వరవరరావు ఇతర హక్కుల నేతలను జైల్లో నిర్బంధించారని, ఎన్ఐఏ కక్షపూరిత ధోరణిని విడనాడాలని కేంద్ర హోంశాఖ ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలుగువారైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు. వరవరరావుకు బెయిల్ వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అందువల్ల ఆయనను ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించినట్లుగా తమకు చిక్కడపల్లి పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. వరవరరావును కలిసేందుకు కోర్టు అనుమతి దొరికితే ముంబైకి వెళ్తామని ఆమె చెప్పారు. కాగా వరవరరావును తక్షణమే విడుదల చేయాలని ఆయన కుమార్తెలు అనల, పవన డిమాండ్ చేశారు. తమ తండ్రికి కోవిడ్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్లు తెలిసిందన్నారు. జైల్లో అస్వస్థతకు కారణాలపై వైద్య పరీక్షలు జరపాలని వారు కోరారు. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి అంగులోతు బేబీ నిలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శనివారం నాడు ఉదయం ఇంటి పక్కల ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. కుక్కల దాడిలో గాయాల పాలై చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. చిన్నారి ప్రాణాలు కాపాడడానికి అన్ని విధాలుగా కృషి చేశామని, మెరుగైన చికిత్స కోసం ఎంత ఖర్చైనా భరించేందుకు కార్పొరేషన్ ముందుకు వచ్చిందని, అయినా చిన్నారి చనిపోవడం మనసును కలిచివేసిందని అన్నారు. కౌన్సిల్లో కార్పొరేటర్లను ఒప్పించి ఆ చిన్నారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మాక్లూర్ మండల్ అమ్రాద్ గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా కొంతమంది ఇష్టారాజ్యంగా పనికిరాని కూలీలకు హాజరు వేస్తూ డబ్బులు కాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అమ్రాద్ గ్రామానికి చెందిన నల్లా రఘుపతి పోస్ట్ మ్యాన్ విధులు నిర్వహిస్తూ ఉపాధి హామీ కూలీ పనికి వెళుతూ గతంలో కూడా అక్రమాలకు పాల్పడడం జరిగిందని, గత సంవత్సరం సామాజిక తనిఖీల్లో భాగంగా పోస్ట్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని ఉపాధి హామీ పనులకు ఎలా తీసుకున్నారని గ్రామ సభలో డీఆర్పీని నిలదీశారని, ఈ విషయంపై అధికారులు డ్వామాపీడీకి తెలుపగా ఈ వ్యక్తిని ఉపాధి హామీ పనులకు తీసుకోవద్దని గతంలో తెలియజేయడం జరిగిందని, అయినప్పటికీ అధికారుల షరతులు బేఖాతరు చేస్తూ నల్లా రఘుపతి అనే వ్యక్తి ప్రస్తుతం వార్డు మెంబర్గా మరియు ఉపాధి హామీ పనులకు వెళుతూ కూలీగా పనులు చేయకుండా ఉపాధి హామీ కూలీల వద్ద పెత్తనం చెలాయిస్తూ రాని కూలీలకు హాజరు వేస్తూ డబ్బులు స్వాహా చేస్తున్నాడని, దీంతో తాము నష్టపోతున్నామని ఉపాధి హామీ కూలీలు తెలిపారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వము ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క లబ్ధిదారుడికి 230 రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న గ్రామ సెక్రటరీ గాని మరి ఉన్నటువంటి ఒక టెక్నికల్ అసిస్టెంట్ గారు గాని వారిద్దరు ఆధ్వర్యం లోపల ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద చేస్తున్నటువంటి యొక్క కూలీల డబ్బులని వీళ్ళు పూర్తిగా దోచుకొని తింటున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క కూలీకి 30 రూపాయలు 35 రూపాయలు ఇస్తున్నారంటే దాని అర్థం ఏందో మనం ఇక్కడ మనం గమనించవచ్చు. సో బట్ అమ్మ మీకు ఎంత ఇస్తుంది మేడం? సార్ నిన్న కొలతలు కొలిసిండు, పోయిన వారం కొలతలు నేను మొన్న 80 రూపాయలు పడ్డాయి. 80 రూపాయలు పడ్డాయంటే ఇప్పుడు కూలి 230 అంటారు కదా సార్. కొలతలు రోజు పైసలు తక్కువ రావద్దంటే ఇక్కడ వచ్చి పని చూసుకొని మాకు 3 మీటర్లు వెడల్పు, మీటర్ పొడవు, ఫీటు లోతు కరెక్ట్ ఖచ్చితంగా చేపిస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. వాళ్ళు రావట్లేదు. కరెక్ట్ వారం అయిపోయినాక ఖర్చు కొలతలు కొలిస్తే మాకు పైసలు తక్కువ వస్తున్నాయని చెప్పి నడుచుకుంటూ వచ్చాడు. చాలా ఇబ్బంది అవుతుంది. పని కన్నా ఎక్కువ కొందరికి 40 రూపాయలు 30 రూపాయలు పడ్డాయి. 50 రూపాయలు 58 రూపాయలు గ్రూప్ కు ఒక రకంగా పడ్డాయి సార్. ఎందుకు అట్లా ఇస్తుంది? కొలతలు మీకు సరిగ్గా పని చేస్తలే అంటారు. మీరు ఖచ్చితంగా మీరు ఉండి చేస్తే కదా మాకు తెలిసేది. అంటే మేడం ఇక్కడ ఉండి వెరిఫికేషన్ చేస్తారు, చెక్ చేస్తారు. మరి మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంత దూరం నడుచుకుంటే మాకు ఎండ కొడతలేదా? మేడం అసలే వస్తలేదు. మేడం అస్తలేదు ఉంటలేదు. అంతే. మీ అటెండెన్స్ ఎవరు వేసుకుంటారో మేట్ వేసుకోవాలి ఇచ్చేస్తే చేసేస్తారు. అంటే మేడం ఇక్కడ రావడం లేదు, కొనడం లేదు, చూడడం లేదు. ఆమెకి ఇష్టం వచ్చిన విధంగా డబ్బులు వస్తుంది. 200 పైన పడుతున్నాయి పైసలు. అలాగే నీళ్ళ ఛార్జీ, నడిచిన ఛార్జీ, ఆటోల మీద పోతున్నారు, ట్రాక్టర్ల మీద పోతున్నారు. అలా అన్ని ఛార్జీలు పడుతున్నాయి. నీళ్ళ కాడికి పడుతున్నాయి ఛార్జీలు. సార్ మాకెందుకు పడాయి? మరి అన్ని మోసుకుంటా రావాలి, అన్ని మోసుకుంటా పోవాలా? మాకు ఎందుకు పడాయి సార్? మేము ఇంత బాధ పడతలేము. మేము సుఖ మేము చేస్తలేము. మేము పని ఎందుకు పడాయి సార్? మాకు డబ్బులు మాకు ఎంత బాధ అవుతుంది. పోయి చేసిపోయి పంటే పిల్లలకు అండుకోలేకపోతున్నాం సారు, తినలేకపోతున్నాం. మాకెంత బాధ అనిపిస్తుంది సారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో 2 భారీ వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన తోట ప్రకాశ్రావు 6 ఎకరాల గడ్డి, గోవిందు నరసయ్య మరో 6 ఎకరాల వరిగడ్డి వాములు వారి ఇంటి ఆవరణలో పక్కపక్కనే నిల్వ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు వరిగడ్డి వాముకు నిప్పు అంటుకోవడంతో సదరు రైతులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లాడ ఎస్ఐ తిరుపతి రెడ్డి వెంటనే స్పందించి వైరా ఫైర్ స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేసి ఫైర్ ఇంజన్తో పాటు ప్రమాద స్థలానికి ఎస్ఐ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐతో పాటు ఫైర్ ఇంజన్ సిబ్బందికి నాయకులు, గ్రామ యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో అన్నారుగూడెంలో గడ్డివాము నిప్పుకొల్లి మంటలు చెలరేగుతున్నాయని మాకు సమాచారం ఇవ్వగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి నేను మా సిబ్బందిని తీసుకొని సంఘటన స్థలానికి వెళ్ళి అన్నారుగూడెం గ్రామస్తుల సహకారంతో మరియు ఫైర్ సిబ్బంది సహకారంతో అందరం కూడా ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చాము. ప్రజెంట్ ఫైర్ వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా ఆర్పివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అదుపులోనే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సంఘటన స్థలాల్లో భారీ ఎత్తున అన్నారుగూడెం గ్రామస్తులు, యువకులు, పెద్దలందరూ కూడా హుటాహుటిన చేరుకొని
అందరూ కూడా సహకరించడం ద్వారా ఆ మంటల ఆర్పణలో సఫలీకృతం కాగలిగాం. మాది అన్నారగూడెం తల్లాడ మొన్న ఖమ్మం జిల్లా అండి. నా పేరు తోట నరసారావు, మా నాన్నగారి పేరు చోట ప్రకాశ్రావు గారు. మా ఉరిగడ్డి ఇలా అకస్మాత్తుగా కాలిపోయిందండి. ఉదయం 9 గంటలకు నిప్పు అంటుకుంది. నిప్పు ఎట్లా వచ్చింది ఎలా వచ్చిందని తెలియదు. ఒక 6 ట్రిప్పులు 7 ట్రిప్పులు గడ్డి దాకా తోలిందండి. తోలితే మొత్తం కాలిపోయింది. అసలు ఎవరు పెట్టారో ఏందనేది ఏమీ తెలియదు. మొత్తం 6 ట్రిప్పులు గడ్డి కూడా మొత్తం కాలిపోయింది. ఏంటికి మేకి రాకుండా కాలిపోయింది. మా గొడ్లు పశువులు మేయడానికి చాలా ఇబ్బందిగా అయింది ముందు. దీనివల్ల ప్రభుత్వం వారు ఏదన్నా సహాయం చేస్తారని కోరుతున్నాము. ఆ గడ్డి చూసి కొంచెం ఏదైనా ప్రభుత్వం కొద్దిగా సహాయం చేయాలని కోరుతున్నాము. చేను దగ్గర పోయినా పొద్దున్నే. నీ పేరు నా పేరు గోవిందనాథ్ సార్. పొద్దున్నే చేను దగ్గర పోయినా 5ంటికి మాకు ఫోన్ చేశారు, మీ వరిగడ్డ కాలుతుందని. చేనుకాడ నుంచి వచ్చేసరికి జనాభా అంతా ఉన్నారు. 6 ఎకరాలలో గడ్డి తోలుకున్నాం. పాత గడ్డి 1 ఎకరంలో ఉంది. 7 ఎకరాల గడ్డి 7 ట్రక్కులు గడ్డి కాలిపోయింది. గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎంతో కొంత సాయం చేస్తారని కోరుతున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కొడిమ్యాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, ఎంపీడీఓ రమేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో 100% మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయాలని, గ్రామాల్లో పూల మొక్కలు నాటాలని, మంచినీటి చెరువులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు శానిటైజేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రసాద్, సర్పంచులు ఫోరం అధ్యక్షులు కృపారావు, అనుమండ్ల రఘు, వివిధ గ్రామాల కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే ద బెస్ట్ మండలం, ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన కాన్స్టిట్యున్సీని అసెంబ్లీలో మెచ్చుకున్నారు. గుర్తుపెట్టుకోరు ఒకసారి. ఫస్ట్ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన మండలానికి ఇచ్చేసి మన మండలంలో ఇబ్బందిరావుపేటకు వచ్చి చూసి విజిట్ చేసి అది అసెంబ్లీలో వారు చెప్పారు. చెప్పలేదు నియోజకవర్గం పోటీ గంగదేవపల్లి గింగదేవపల్లి కాదు, ఇబ్బందిరావుపేట కూడా ఉన్నప్పటి గ్రామం ఆడికి కూడా చూసిరాని చెప్పి. అంటే అంత గొప్ప నియోజకవర్గం, అంత గొప్ప మండలంలో మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రతి గ్రామాన్ని ఇక గంగదేవపల్లి అని మర్చిపోవాలి. మనకు కూడా రోల్ మోడల్ గ్రామాలుగా తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గ్రామ సెక్రటరీ పూర్తి బాధ్యత వహించాలంతా యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లు ఉన్నారు. చిన్న వయసులో చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి లేదా? ఈ రాష్ట్రానికి సేవ చేసి దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం వచ్చింది. చాలా చిన్న వయసు, అంతా డిగ్రీ చదువుతున్న పిల్లలాగా ఉన్నారు మీరంతా. ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఆ గ్రామానికి సేవ చేస్తే ఫలానా సెక్రటరీ ఉన్నప్పుడు మా గ్రామం అద్దలాగా తెలిసిపోయింది. శానిటేషన్ ఉండే, పారిశుద్ధ్యం ఉండే, వీటి మొక్కలు పెట్టిండ్రు. ఆ మొక్కలన్నీ ఏమంటే ఊరంతా అందంగా కనబడుతుంది. పూల మొక్కలు ఉన్నాయి. అగ్రహారంలో పూర్తిగా ఎటు చూసిన మొక్కలు కనబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఊరంతా ఆక్సిజన్ తో ఎండిపోతా ఉంది. అసలు ఇక్కడ రోగాలు వస్తాయి. ఫలానా సెక్రటరీ పనిచేసినప్పుడు అబ్బా ఏం మంచిగా ఉండే ఊరు అనే పేరు సెక్రటరీ తెచ్చుకోవాలి. 5 ఏళ్ళ కోసం అవకాశం వస్తుంది సర్పంచులకు. 5 ఏళ్ళ వాళ్ళు ఏదో నిరూపణ చేసుకోవాలి, ఆ గ్రామాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకోవాలని ఆకాంక్ష డెఫినెట్లీ ఉంటుంది. మీకుండే ఆడ పనిచేసే ఎన్ని సంవత్సరాల అవకాశం ఉంటే అన్ని సంవత్సరాలలో ఆ సెక్రటరీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఈ సెక్రటరీ మాకు ఉండాలి, వదిలిపెట్టే అంత పని చేయాలి. ఈ సెక్రటరీ మాకు కావాలి. ఏమి ఎప్పుడూ అప్పుడప్పుడు మీ అటువంటి ఆఫీసర్లు పోతా ఉంటే అటువంటి నాయకులు తెలియజేస్తారు, మాకు ఆఫీసర్ కావాలని తెలియదు. ఎందుకు కావాలంటారు? వాళ్ళలో ఏదో ప్రజలకు ఆ గ్రామాలకు చేయాలనేటువంటి ఆకాంక్ష తపన ఉండదు కనుక అట్లాంటి. అందుకే నేను ఏమంటున్నానంటే పల్లె ప్రగతి చేయబట్టి, ఇలా పల్లె ప్రగతి ఉండబట్టి, పల్లె ప్రగతిలో అద్భుతంగా గ్రామాలన్నీ చాలా అద్భుతంగా మంచి అర్థంలాగా మెరిసేలాగా గ్రామాలు తయారయ్యాయి. ఇవాళ అది దాన్ని కంటిన్యూషన్, ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కాదుగా, నిరంతర ప్రక్రియ. గ్రామాలు ఉన్నది 4, ప్రజలు ఉన్నది 4, ఆ గ్రామాలు అర్థంలాగానే ఉండాలి.
అద్భుతంగానే ఉండాలి. మరి గ్రామాలన్నీ అద్భుతంగా ఎందుకు తయారవుతున్నాయి? మరి ఈ 60-70 ఏళ్ళు పరిపాలన చేసిన గ్రామాలను గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని మనం బోర్డుల పుస్తకాలలో చదువుకోలేము. అది ఇప్పుడు గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం మన గ్రామాలలో కనబడతాం, ఇప్పుడిప్పుడే కనబడతాం. కనుక ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి సంకల్పం ఉంటుంది. పనిచేసే వాళ్ళు కింది స్థాయిలో మనమే పనిచేయాలి. ఆ గ్రామంలో ప్రజలను కూడా మమేకం చేయాలి. ఇప్పుడు ఇంకుడు కొంత నెరవేరిందా? మరుగుదొడ్లు ఉన్నాయా? మన లక్ష్యం నెరవేరిందా? నెరవేరలేదు. ప్రతి నీటి పోటీని ఒడిసి పెట్టాలి అని అంటాం. అంటే మరి ప్రతి ఇంటికి ఇంకుడు గుంతుంటే అవుతుంది. ఉందా? ఆ 100% ఇంకుడు గుంతలు ఉన్నటువంటి ఊరు చేయబెట్టండి సెక్రటరీ. ఏఐసీసీ తెలంగాణ రీసెర్చ్ డిపార్ట్మెంట్ చైర్మన్ అమీర్ జావేద్ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శంషాబాద్ మండలంలోని మదన్పల్లి, గురుగోవింద్ సింగ్ నగర్, గచ్చుబాయి తండాలలో పనిచేసే నిరుపేదలకు ఈ సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో తమను ఆదుకున్న అమీర్ జావేద్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. हम लोग फिल वक्त मदनपल्ली विलेज में हैं जो शमशाबाद मंडल में है, और यहाँ पर ये जो हैदराबाद में तकरीबन हैदराबाद से 40 किलोमीटर दूर है, ये एक बेहतरीन तरीके से एक छोटा पंजाब नज़र आता है. एक पंजाब की फीलिंग आ रही है यहाँ पे, क्योंकि मैं पंजाब कई बार आया हूँ और यहाँ पे हमारे बंजारा सिख भाई रहते हैं. और हमारे बचपने के दोस्त साथी भाई गुरिंदर सिंह रायत, मैं उनसे टच में आया था और पता चला कि यहाँ पे क्योंकि हैदराबाद से थोड़ा दूर है और काफ़ी हमारे सिख भाई बहन हैं, तो हम सोचे कि हम यहाँ पे आएंगे. और मैं बोला कि ये हमारी खुशनसीबी है कि अगर हम हमारे सिख भाइयों के कोई काम आ सके तो, क्योंकि इतिहास गवाह है कि जब से और जब हिंदुस्तान को या हिंदुस्तान या बाहर कहीं भी अगर किसी को कोई भी चीज़ की ज़रूरत पड़ी, वो हमारा सरदार भाई सबसे पहले आगे आते हैं. जैसा गुरु ग्रंथ साहब में लिखा है कि खुद का पेट भरने से पहले सामने वाले का पेट भरो, वैसे ही जो है हमारे सिख भाई जो है, चाहे वो पठानकोट हो, शाहीन बाग हो, रोहिंग्या हो, बांग्लादेश हो या यहाँ तक सीरिया भी हो, आप देखते हैं कि सर्विस में सबसे आगे हमारे सरदार भाई होते हैं. मैं जितना उनकी तारीफ़ करूं उतना कम है. और जैसा नाम सिंह का मतलब है बब्बर शेर, जो बहादुरी के लिए जाना जाता है. ये इंसान भी बहादुर है और इनका दिल भी रहमदिल है. मैं जब ये माइग्रेंट लेबर्स के जो वीडियोस देख रहा था, उसमें मैं देखा कि लाइन से हमारे सिख भाई बहन बैठे हैं और काफ़ी मजदूर लेबरों की जो है मरहम पट्टी कर रहे हैं. वैसे वीडियोस, वैसे मंजर देख के आँख में पानी आता है. ये जज्बे को सलाम करता हूँ, उनके सर्विस को सलाम करता हूँ, और मैं समझता हूँ कि ये हमारे लिए एग्जाम्पल है. और जैसा इनका एक फेसबुक पेज भी है, मैं देखता हूँ खालसा एड, वो तो मतलब एक इंस्पिरेशन है. इसको देखकर आप सीख सकते हैं कि इंसानियत के लिए कैसा काम करे. तो ये जो कौम इंसानियत के लिए जानी जाती है और जो है एकता के लिए जानी जाती है, लंगर और सर्विस के लिए जानी जाती है, उनको मेरा दिल से सलाम. और जब हमारे भाइयों को जो है हमारी ज़रूरत पड़ेगी, हम उनके हमेशा यहाँ पे है. एक छोटा सा टोकन ऑफ ग्रैटिट्यूड है ये बताने के लिए कि जब आप दुनिया भर में काम कर सकते हैं, हिंदुस्तान भर में काम कर सकते हैं, तो आपके यहाँ पे हैदराबाद के भाई बिल्कुल आप लोगों के लिए हमेशा अवेलेबल है. जय हिंद, आदाब. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 2020-21 సంవత్సరానికి గాను తైబజార్ వేలంపాట వాయిదా పడింది. గత సంవత్సరం 4,20,000 పలకగా ఉన్నతాధికారుల సూచనల మేరకు వేలంపాట ప్రారంభించగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వేలంపాటకు చేరుకోకపోవడంతో ఈ వేలంపాటను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఉప సర్పంచ్ రవి మరియు ఎంపీటీసీలు, పాలకవర్గం, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రాజకీయ సార్ అసలు టైంకి దూరిపోయినట్టు చెప్పండి సార్, కొత్త దేశాన్ని అసలు టైంకి టెండర్ మార్చిలో జరగవలసింది కాబట్టి మా డిలే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి తైబజార్ కొన్ని
అంతకుముందు 100 రూపాయలు, వెండి మంచికి 20 రూపాయలు, ఇవి 25 ఉండేవి, 20 రూపాయలు 10 రూపాయలు అలా ఉండేది కాబట్టి మనం రోడ్డు మీద అమ్ముకున్నదాన్ని లైసెన్స్ లోపల లైసెన్స్ ఉన్నదానికి మనం వసూలు చేయడానికి వీల్లేదు. 5 లక్షల రూపాయలు మాది గ్రామ పంచాయతీలో మన గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు ప్రెస్ మిత్రులు గ్రామ ప్రజలందరూ దీనికి మన కూరగాయల మార్కెట్ టెండర్ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ప్రకారం పోయినసారి 4,20,000 పోయింది టెండర్. దాని ప్రకారం మన డిపిఓ గారు ఒక రేటు పంపించారు. దాన్ని రీచ్ అయితే మాత్రమే మేము ఇవ్వడానికి ఉంటుంది. దాన్ని కాలేదు, 1,80,000 దాకానే పోయింది కాబట్టి దాన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి రెండోసారి 3 సార్లు పెట్టిన తర్వాత మన డిపిఓ గారు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏంటంటే దాన్ని కంటిన్యూ చేస్తామని సందర్భంగా దైవాసాల్లో ముగ్గురు పాల్గొన్నారు. ఇటు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు రీచ్ కానందున మనం వాయిదేశం చివరి యొక్క వెలముదారు 1,83,000 వరకు వాడేది కాబట్టి ఇట్టి వెలని వాయిదా వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ తిరిగి వేసే తేదీని మీకు తమరికి చెప్తాం. అలాగే గవర్నమెంట్ నిర్ణయించిన ప్రాఫిట్ను ఈ కరోనా నేపథ్యంలో తగ్గించుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో చెల్లి నచ్చని పరిస్థితి తీసుకున్న వారిపైన రైతులు ఎత్తుకున్న వారిపైన భారం పడే పరిస్థితి కావున గవర్నమెంట్ ఈ విషయంపై చర్చించి దాన్ని తగ్గించవలసిందిగా. కడతాల్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీటీసీ జర్పుల దశరథ నాయక్ మాట్లాడుతూ కసిరెడ్డి నారాయణరెడ్డి గ్రూప్ రాజకీయాలు మానుకోవాలని ఆమనగల్లు మండలం ఎంపీపీ అనిత, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని జెడ్పీటీసీ దశరథ నాయక్ అన్నారు. కసిరెడ్డి స్వార్థ రాజకీయాలు చేస్తే బాగుండదని, నీకు టీఆర్ఎస్ పార్టీ పైన అభిమానం ఉంటే అందరినీ కలుపుకొని వెళ్లి రాజకీయం చెయ్యి, అంతేగాని ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఆమనగల్లు కడతాల్ మండల పీఎస్సీఎస్ చైర్మన్ గంపా వెంకటేష్ గుప్తా, ఎంపీటీసీలు లచ్చరామ్ నాయక్, గోపాల్, మంజుల, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఒక ఎస్టీ నాయకునికి జడ్పీటీసీగా చేసినటువంటి నాయకుడు జైపాల్ యాదవ్ గారు, అదేవిధంగా ఆమనగల్ మండలానికి ఇప్పుడు ఏదైతే ముఠా నాయకుల మాట విని ఇప్పటిదాకా మా పెద్దలు చాలా మంది ముఠా నాయకులని చెప్పడం జరిగింది. ముఠా నాయకుల మూటాను చూసి మరి ఈరోజు ఏదైతే విమర్శిస్తుందో అనిత గారిని కూడా ఈరోజు మా నాయకుడు బరువు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక బహుజనుడు జైపాల్ యాదవ్ గారే ఆమెకు ఎంపీగా చేయడం జరిగింది. మరి గతంలో దాదాపుగా 15-20 రోజుల క్రితము మరి మీరు ఉన్నప్పుడు, మీతో పాటు ఉన్నప్పుడు మరి అదే జైపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు అక్కడ మీ ఛాంబర్లో మీ సీటు మీద కూర్చుంటే ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయినావు? మరి ఆ రోజు ఎందుకు మా ఛాంబర్ వచ్చి మా కుర్చీ మీద కూర్చున్నామని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినావు? మరి ఈరోజు ఏ ముఠాను చూసి, ఏ ముఠా నాయకుని చూసి ఈరోజు ఒక గౌరవ శాసనసభ్యుని విమర్శించడం జరుగుతుంది. ఒకసారి నువ్వు గతం కూడా యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేవు మేడిగడ్డ తండలో. మరి అలాంటి నీకు మరి ఎంపీటీసీగా బీఫామ్ ఇచ్చి ఎంపీపీగా చేసినటువంటి ఘనత జైపాల్ యాదవ్ దక్కింది. అలాంటి నాయకుడు ఈరోజు నువ్వు విమర్శించడము, ఈరోజు నా కుర్చీ మీద కూర్చున్నావు అని చెప్పి, నా పర్మిషన్ లేని కుర్చీ మీద కూర్చున్నావు అని చెప్పడము ఇది న్యాయం కాదు. జైపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే, జైపాల్ యాదవ్ శాసనసభ్యులు గత 2 రోజుల క్రితం మీ ప్రమేయం లేకుండా ఆఫీస్కి వచ్చి మీ సింహాసనం మీద కూర్చున్నది మీరు తాపత్రయపరుస్తున్నారు. మరి మీరు గెలిచి 6 నుంచి 8 నెలలు అయింది. గత 6 నుంచి 8 నెలల నుంచి, గత సంవత్సరం నుంచి రెగ్యులర్గా తన తాత్కాలిక పనులకు వచ్చి ప్రతి నిత్యం అక్కడనే చేసి అక్కడ కూర్చుంటున్నాం. మరి ఆ రోజు మీకు గుర్తు లేదా? ఆ రోజు మీకు అభ్యంతరపరచడానికి మీకు అవగాహన రాలేదా? మీరు రీసెంట్గా కొన్ని కార్యకలాపాలు చేశారు. మీది తప్పు కాదు. మీ నుంచి కొందరు వ్యక్తులు తమ స్వార్థాల కోసము, తమ స్వార్థపూరిత రాజకీయాల కోసము మిమ్మల్ని బదనాం చేస్తారు. మామూలుగా జైపాలన్న గారు అకస్మాత్తుగా తలకొండపల్లి కార్యక్రమం చేసుకొని వస్తుంటే నేను అందుబాటులో కూడా ఉన్నా. అక్కడ
ఇక్కడ టీ తాగిల్లండి అని చెప్పేసి మేమే ఇన్వైట్ చేసినాము. వైఎస్ఆర్సీపీ అనంతరెడ్డి కూడా ఉన్నారు, అప్పుడు మండల ప్రెసిడెంట్ మన వెంట నారాయణ గారు, డిప్యూటీసీ అనురాధ పత్తినాయక్ గారు ఉన్నారు. అందరం అక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి కలగడపల్లి మండలంలో కార్యక్రమం కంప్లీట్ అయ్యి వెళ్తుంటే అన్న టీ తాగిపోండి అంటే మా ఆహ్వానం విన్నపంగా బ్లాక్ ఆఫీస్ కాడికి వచ్చి టీ తాగి వెళ్ళిపోయాడు. అతను ఏదో కావాలని దుష్ప్రచారం చేయలేదు, కావాలని వచ్చి కూర్చోలేదు. యథావిధిగా ఎప్పటిలాగానే వచ్చిండు. 2 నిమిషాల నుండి టీ తాగి కలగడ ప్రోగ్రాంలో నెమ్మడి వెళ్ళిపోయాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగదెంపులు చేసుకున్న అమెరికా, WHO ప్రక్షాళన అవసరమన్న ట్రంప్. దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం. విద్యా సంస్థల పునః ప్రారంభంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయన్న సీఎం కేసీఆర్. వర్షాకాలం రాకముందే పంటలను కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచన. విరసం నేత వరవరరావును తక్షణమే బెయిల్ లేదా ఫెరోల్పై విడుదల చేయాలన్న కుటుంబ సభ్యులు. ఎన్ఐఏ కక్షపూరిత ధోరణిని విడనాడేలా కేంద్ర హోంశాఖ ఆదేశించాలని డిమాండ్. బోడుప్పల్లో కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి అంగులోత్ బేబీ చికిత్స పొందుతూ మృతి. చిన్నారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామన్న బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.